మగధీర లాంటి పీరియడ్ మూవీ తర్వాత ఆరెంజ్ లాంటి డిఫరెంట్ మూవీ చేశాడు చరణ్. కానీ ఆ సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది. దెబ్బకు మళ్ళీ కొత్త కథల జోలికి వెళ్ళలేదు. వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాల చేస్తూ వచ్చాడు. కానీ ఓ దశ దాటాక అవి దెబ్బతీశాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ రూటు మార్చి ధృవ లాంటి వైవిధ్యమైన సినిమా చేశాడు. మంచి ఫలితాన్ని అందుకున్నాడు. అయితే తనలో ఈ మార్పుకు కారణం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నమే అన్నాడు చరణ్. ఆయన చెప్పడం వల్లే కొత్త కథలపై ఫోకస్ పెట్టానని, అందులో భాగంగానే ధృవ చేశానని చరణ్ చెప్పడం విశేషం. ధృవ టీం ఏర్పాటు చేసిన సెల్యూట్ టు ఆడియన్స్ కార్యక్రమంలో చరణ్ ఈ సంగతి వెల్లడించాడు. ఓసారి మణిరత్నం గారిని కలిసినప్పుడు కొత్త కథలు కూడా వింటూ ఉండమని చెప్పారు. ఆ మాట నా మనసులో విత్తనంలాగా పడింది. అప్పటినుంచి కొత్త కథలు వింటూ వస్తున్నా. ధృవ ఒప్పుకోవడానికి మణిరత్నం గారి మాటలే స్ఫూర్తి. నెంబర్ల గురించి, రికార్డుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇలాంటి వైవిధ్యమైన కథలు ఎంచుకోలేం. నాకు వాటి మీద పట్టింపు లేదు అని చరణ్ అన్నాడు. తన మావయ్య అల్లు అరవింద్తో మగధీర తర్వాత మంచి సినిమా చేయాలని 4 ఏళ్లుగా అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందని, అలాగే సురేందర్ రెడ్డితో పనిచేయాలన్న కోరిక కూడా ఇప్పుడే తీరిందని చరణ్ అన్నాడు. తన మావయ్యతో సినిమా చేస్తే తన తల్లి ఎంతో సంతోషిస్తుందని చరణ్ చెప్పారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.